అబ్రహాము అను మాటకు అనేక జనములకు తండ్రి, సమూహానికి తండ్రి అని అర్థము. ఇది దేవుడతనికిచ్చిన పేరు. ఆది 17:5. తన తండ్రి అయిన తెరహు అతనికిచ్చిన నామము అబ్రము. అబ్రాము అనగా గొప్ప తండ్రి, అ హై ఫాదర్ అని అర్థము. ఈ రెండును ప్రవచన నామములని చెప్పతగును. ఇవి అబ్రహాము యొక్క భవిష్యత్తును సూచించుచున్నవి. తెరహు తెలియకయే తన ప్రథమ పుత్రునకు అబ్రమని పేరు పెట్టినప్పుడు పరిశుద్ధాత్మ ప్రమేయం ఉంది. దేవుడు తరువాత ఆ పేరును మార్చినప్పుడు దానిని పూర్తిగా రద్దు చేయక, దానిలోని అర్థమును విశదపరచునట్లు ఆ పాత నామమునే కొద్దిగా మార్చెను. తెరహు ఇచ్చిన నామమును బట్టి అబ్రాము ఎందులకు గొప్ప తండ్రి యగునో, దేవుడు మార్చిన అబ్రహాము అను పేరు వివరించబడినది. అబ్రహాము నిజముగా గొప్ప తండ్రియే. ఎలాగనగా అతడు అనేక జనములకు తండ్రి. అబ్రాహాము శారీరకముగా మన ప్రభువైన యేసుక్రీస్తునకు తండ్రి. గనుక అతడు గొప్ప తండ్రియే. క్రీస్తునందు సకల జనములు ఏకము చేయబడెను. ఇదిగో ప్రతి జనములో నుండియు, ప్రతి వంశములో నుండియు, ప్రజలలో నుండియు, ఆయా భాషలు మాటలాడు వారిలో నుండియు వచ్చి ఎవరును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. యోహాను చూచిన ఈ గొప్ప సమూహము విశ్వాసుల సమూహము. విశ్వాసులు ప్రతి జాతిలోను, వంశములోను, ప్రజలలోను, ఆయా భాషలు మాటలాడు వారిలోనూ ఉన్నారు. అబ్రాహాము విశ్వాసులకు తండ్రి, గనుక అతడు గొప్ప తండ్రియే. దేవుడు అబ్రాహామును గొప్పవానిగా నెంచి గౌరవించెను. సోదోమ నాశన సందర్భములో యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రాహామునకు దాచెదనా? అబ్రాహాము నిశ్చయముగా బలముగల గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. ఎట్లనగా యెహోవా అబ్రాహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు, తన తరువాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారిని కాజ్ఞాపించునని నేనెరిగి యున్నాననెను. దీనిని బట్టి అబ్రహాము దేవుని దృష్టిలో ఎంత ఘనుడో మనకు తెలియుచున్నది. దేవుడు అబ్రాహామును తన స్నేహితుడని పిలిచెను. స్నేహితుల మధ్య రహస్యములుండవు. దేవుడు అబ్రాహాముకు తన హృదయ మర్మములను బయలుపరచెను. దేవుడు అబ్రహామును ఘనముగా నెంచెను. పరిశుద్ధాత్ముడు బైబిలు గ్రంథమును వ్రాయించినప్పుడు సృష్టి మొదలు 200 సంవత్సరముల కంటే ఎక్కువైన కాలచరిత్రను 11 అధ్యాయములలో ముగింపజేసి 175 సంవత్సరముల అబ్రాహాము జీవితమును వ్రాయుటకు 14 అధ్యాయములనుపయోగించెను. అబ్రహాము చరిత్ర ప్రపంచ చరిత్రలో చాలా ప్రాముఖ్యమైనది. అతనితోనే ప్రపంచములో నొక నూతన ఆధ్యాత్మిక యుగమును, క్రమమును ప్రారంభమాయెను. మానవ జాతియను నదీ ప్రవాహము 2000 సంవత్సరములు ప్రవహించిన తరువాత దేవుడు దాని నుండి ఒక చిన్న శాఖను వేరు చేశాడు. అదియే అబ్రహాము సంతానము. ఆ సంతానమునకు దేవుడు తన్ను తాను బయలుపరుచుకొనెను. వారికి నీతియందు శిక్షణ ఇచ్చెను. వారినే తన సొత్తైన ప్రజలుగా చేసుకున్నాను. ఈ సంతానమందు క్రీస్తు జన్మించెను. ఆయన ద్వారా లోకమును రక్షించుటకు దేవుడు సంకల్పించెను. ఈ ప్రవాహము యొక్క ప్రారంభ స్థానము అబ్రహాముతోనే ఆరంభము అయింది. దేవుని యొక్క రక్షణ సంకల్పములో అబ్రాహామునకొక ప్రముఖ స్థానము ఖచ్చితంగా ఉంది. అతడు దేవుడేర్పరచుకొనిన జనాంగమునకు మూలపురుషుడు. అబ్రహాము జీవిత కథ హెబ్రీయుల దేశ చరిత్రకు పునాదిగా యున్నది.